మంత్రి అజారుద్దీన్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు గడువు ఇక 2 నెలలే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో కసరత్తు మొదలైంది. ఏప్రిల్ 30 లోపు ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. గవర్నర్ కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనుకున్న పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుకెలా సాగాలన్నది అధికార పార్టీకి సవాల్గా మారింది. ఏ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలనే దానిపై మల్లగులాలు పడుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అనూహ్య పరిణామాల్లో గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ ఎన్నిక కాలేదు. అయితే 6 నెలలలోపు అంటే ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావటం తప్పనిసరి. ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానం చేసిన ప్రతిపాదనను గవర్నర్ కు పంపింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేట్లు కనిపించడం లేదు. గవర్నర్ కోటాలో అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్లపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. వచ్చే నెల 19న తదుపరి విచారణ జరగనుంది. ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను ఎన్నిక కానట్లయితే ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసులో తీర్పు ఆలస్యమైనా ప్రతికూలంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవకాశాలను పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఉప ఎన్నికలు లేకపోవడంతో ఎమ్మెల్సీలపైనే ఆధారపడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీల ఎన్నిక కూడా లేదు. ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఎవరిని రాజీనామా చేయించాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. అలా అయితేనే మంత్రి పదవిని కోల్పోకుండా అజరుద్దీన్ ను మండలికి పంపడం సాధ్యమవుతుందన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఖాళీ ఏర్పడిన 2 స్థానాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2024 జనవరి 22న ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2025 మార్చిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో 3 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధించింది. అందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ 5గురిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో బల్మూరి వెంకట్ ఒక్కరే ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మిగిలిన వారంతా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఏది చేసినా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండేట్లు ముందే వాళ్లతో చర్చించి రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.